హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం గ్రీన్ మ్యాట్ ఫైల్ని దాంట్లో ఉన్న ఎఫెక్ట్లోకి మనకు కావాల్సిన ఎఫెక్ట్ చాలా వరకు మనకి ఏంటంటే వెడ్డింగ్ ఆల్బమ్స్లో క్రియేట్ చేస్తారు. అది ఎలాగో చూద్దాం. మన ఫైల్లోకి వెళ్ళి యాడ్ క్లిప్ అది క్లిక్ చేస్తున్నా. నాకు కావాల్సిన వీడియో ఎఫెక్ట్ ఫైల్ని నేను యాడ్ చేసుకుంటున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. చూడండి, నాకు కావాల్సిన ఫైల్ ఇది. ఇంకా టైం లైన్లోకి రాలేదు. ఇప్పుడు దీనికి ఏంటంటే నాకు కావాల్సిన ఏరియా వరకు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ నాకు ఇన్ పాయింట్ సెట్ చేసుకుంటున్నా. ఇదేం అవసరం లేదు, నాకు ఇక్కడి నుంచి కావాలి. చూడండి, ఇక్కడి నుంచి కావాలి. ఇక్కడ నేను ఇన్ పాయింట్ సెట్ ఇన్ పాయింట్ షార్ట్కట్ ఐ క్లిక్ చేయగానే మనకి ఇన్ పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ పాయింట్ కోసం చూడండి, ఇదే అవసరంలా. ఇక్కడ దాకా అవుట్ పాయింట్ ఇది సెట్ అవుట్ పాయింట్ షార్ట్కట్ ఓ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దాకా ఏరియా వస్తుంది. ఇదేం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, మన టైం లైన్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, రికార్డ్లో మనం ఇక్కడ ప్లే చేసేది రికార్డులో ఉంది. ఆర్ఈసి అంటే రికార్డ్. నెక్స్ట్ ప్లేయర్లో చూడండి, మనం ఇంతకుముందు తీసుకున్న మొత్తం ఫైలు ప్లేయర్లో ఉంది. ఇంకా కావాలంటే కట్ చేసుకొని వీడియో ఫైల్స్ టైం లైన్లోకి తెచ్చుకోవచ్చు. రికార్డులో కదా మనం వర్క్ చేసేది, రికార్డులోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్ని నేను చూడండి లేయర్ 1లో ఉంది, లేయర్ 2లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లేయర్ కింద మనకి గ్రీన్ ఉన్న ఏరియాలో ఒక ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఈ లేయర్ ఫైల్ 2లోకి తెచ్చుకున్నా. నెక్స్ట్ లేయర్ 1లో ఒక వీడియో ఫైల్ తెచ్చుకుంటున్నా. వీడియో ఫైల్ కానీ ఇమేజ్ ఫైల్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్ శాంపిల్ మీకు చూపించడం కోసం నేను ఏంటంటే ఒక ఇమేజ్ ఫైల్ తీసుకొచ్చుకుంటున్నా. ఆ ప్లేస్లో మీరు వీడియో ఫైల్ ఇంపోర్ట్ చేసుకోండి, సరిపోదు. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇమేజ్ ఫైల్ని తీసుకొచ్చుకున్నా. ఇదేంటంటే నాకు లేయర్ చివరి దాకా కావాలి కాబట్టి ఈ చివరికి వెళ్ళి డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి, ఈ లేయర్ వెనకాల ఇమేజ్ ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ గ్రీన్ మ్యాటర్ చూడండి, ఇది పోవాలి. ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో ఆ ఇమేజ్ రావాలి. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఈ ఎఫెక్ట్స్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఎఫెక్ట్స్ మనం ఆల్రెడీ ఇవన్నీ చూసాము. దీంట్లో లాస్ట్లో కీయింగ్ అని ఉంది చూడండి, ఆ కీయింగ్ క్లిక్ చేయండి. కీయింగ్ క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని ఎఫెక్ట్స్ వచ్చినాయి. దీంట్లో క్రోమ్ కీ ఉంది కదా, ఈ క్రోమ్ కీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఎక్కడ మనకి ఇక్కడ వైట్ ఒక గ్రే స్కేల్లో మనకు ఒక టైం లైన్ వచ్చింది, దాని మీద డ్రాప్ చేయండి. చూడండి, మనకున్న ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్రీన్ ఉంది చూడండి, ఇంకా కొంచెం టైం లైన్ని డ్రాగ్ చేస్తున్నాను. జూమ్ చేసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ గ్రీన్ షేడ్ ఇంకా ఉంది. అది పోవాలంటే మనకి చూడండి, ఇక్కడ నేను ఆ గ్రే స్కేల్ టైం లైన్ ఉందన్నాను కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాక్స్లో క్రోమా కీ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బాక్స్ను కూడా నేను పైకి తెచ్చుకుంటున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఇన్ఫర్మేషన్ బాక్స్. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ కానీ రైట్ క్లిక్ చేసి ఓపెన్ సెటప్ డైలాగ్ అని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. చూడండి, కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఈ గ్రీన్ లైన్ పోవాలి కాబట్టి ఇక్కడ బటన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి.
క్లిక్ చేసి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో బేస్, నెక్స్ట్ లూమా బేస్, రేంజ్ కూడా పెంచుతున్నాను. చూడండి గ్రీన్ లైన్ పోయింది. అలా మనం ఏంటంటే అక్కడ ఉన్న షేడ్ని బట్టి మనం ఇవి అరేంజ్ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఓకే అనేసిన మీకు అవసరం లేదు, ఇది క్యాన్సిల్. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఇలాగా ఆ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ లేయర్ ప్లేస్లో మనం ఒక వీడియో ఫైల్ని సెట్ చేసుకుంటాం. అంతే, ఈజీ. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.